రైతులని నట్టేట్లా ముంచి 2 లక్షల రుణమాఫీ కావాలంటే మీదున్న పైసలు కట్టించుకోవాలని సాక్షాత్తు ఇక్కడ అధికారే దాదాపుగా 3 నుంచి 4 కోట్లు వసూలు చేసి ఇటు రుణమాఫీ కాక అటు మళ్ళా అప్పులు తెచ్చుకొని ఆ అప్పులను కట్టుకొని చాలా ఇబ్బంది ఉంది. ఇలా రైతులే వాళ్ళ అనుభవాల్ని తీగల బాధ్యమ్మ గొల్లపల్లి నుంచి తను ఏ రకంగా ఈ రుణమాఫీ కాకుండా ఇబ్బంది పడ్డదు మనందరికీ ఆమె మాటల్లో తెలియజేస్తుంది. అమ్మా ఏం జరిగిందో చెప్పండి భాగ్యమ్మ గారు. 2 లక్షల మాఫీ చేస్తా అన్నాడు, ఇంతవరకు చేయలేదు. ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ అన్నాడు, చేస్తా 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 అని నమ్మిచ్చిండు. 2 లక్షలు అసలు చేయలేదు. ఏం చేయాలి నేను? నాకు బీపీ ఎక్కువైంది, 3 రోజులు గడొచ్చింది, నేను టెన్షన్ పడ్డా. చేసిండు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు సారు, ఇంతవరకు పేరు రాలేదు. మరి నేను ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి? 1 लाख रुपया माफी नहीं कर रहे, रौतबंद नहीं कर रहा, सब नहीं कर रहे। मोटे मोटे वाला को कर रहे, बड़े वाला को कर रहे, छोटे छोटे वाले को ऐसी कर रहे, मुंह देख रहे कर रहे। गरीब वाले को करना ना, सब गरीब वाले रहते, गाँव साहूकार रहते, सब रहते। पैसा वाले को कहीं करते, गरीब वालों को एट्ला చేస్తున్నారు, సాహుకారులకు ఎట్లా చేస్తున్నారు? మరి సాహుకారులు చేసినట్ల గరీబ్ వాళ్ళు చూడాలి, మంచి చెడ్డ చూడాలి. 4 పిల్లలు ఎట్లా బతకాలి? రౌతబంది ఎట్లా వస్తుంది? రౌతబంది ఎట్లా వస్తుంది? साहूकार को 50,000 को माफी नहीं कर रहे क्या? करना पड़ता ना। गरीब लोग देखना, साहूकार को देखना, सब देखना पड़ता। कैसा बन के कैसा खरीदे घर में एक सबको